నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన మొదలు కాబోతుంది. గతంలో 3000 కిలోమీటర్లకు పైగా నడిచి జన హృదయాలను గెలుచుకొని అధికార పీఠాన్ని అధిరోధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరోసారి మాత్రం జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా తాడేపల్లిలోని తన నివాసంలో కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా తన పాదయాత్ర 2.0పై పూర్తి స్పష్టత ఇచ్చారు. గమనించినట్లయితే మరి సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2017 నవంబర్ 6వ తారీఖున ఏ విధంగా అయితే మరి ప్రజా సంకల్ప యాత్ర మొదలైందో అదే సెంటిమెంట్తో 2027 ముఖ్యంగా నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో మాత్రం రెండో విడత పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ యాత్ర కేవలం ఒక నడక మాత్రమే కాదు, గతంలో ఆయన వేసిన అడుగుల కంటే ఈసారి అడుగులు మరింత బలంగా మరింత సుదీర్ఘంగా ఉండబోతున్నాయి కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారు. అయితే ఇక్కడ గతంలో 341 రోజుల పాటు అదేవిధంగా 3648 కిలోమీటర్లు నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పెరిగిన నియోజకవర్గాల పరిధిని దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా ప్రతి గడపకు చేరువయ్యేలా తన ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు జగన్ గారు. అయితే తెలుగు రాజకీయాల్లో మరి పాదయాత్ర అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అది ఒక గెలుపు మంత్రం, ఒక బ్రహ్మాస్త్రం అన్నమాట. ప్రజల కష్టాలను కల్లార చూస్తూ వారి కన్నీళ్లను తుడుస్తూ మరి సాగే ఈ యాత్ర ద్వారా మళ్ళీ ప్రజాక్షేత్రంలో తన పట్టు నిలుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భావిస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఈసారి యాత్రలో మాత్రం మరిన్ని కొత్త అంశాలను అదేవిధంగా ప్రజల సమస్యలను నేరుగా వినే కార్యక్రమాలను జోడించబోతున్నారు. మరి గతంలో రికార్డులు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మరి ఈ రెండో విడతలో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. సో మరి ఈ యొక్క వీడియోపై మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2.0పై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. నా పేరు విశ్వరూపాచారి. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మిత్రులారా.